మెగా స్టార్ గారికి మెగా వర్సెస్ అల్లు అర్జున్ అని లేదా మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అనేది సోషల్ మీడియాలో ఒక డ్రైవ్ కొనసాగింది. ఒక రెండు వర్గాలకు సంబంధించిన సోషల్ మీడియా కంటిన్యూగా, అంటే ఆ వార్తలో జనరల్ గా వార్త ఇచ్చినట్టుంటది, అది సామాజిక దాడిగా భావించాల్సిన అవసరం ఎక్కువగా ఉంటది. అంటే ఏ కుటుంబంలో లేదు, ఇప్పుడు సినిమా రంగంలో కుటుంబంలో గానీ, నందమూరి కుటుంబంలో లేదా, ఇప్పుడు బాలకృష్ణ గారు వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ గారు బాహాటంగా ఫ్లెక్సీలు చించేయి తీసేయని చెప్పేసి ఎన్టీ రామారావు గారి సమాధి దగ్గర బాలకృష్ణ గారు పేకలు పెడతా రంకెలేస్తా ముందు తీసేయి వాడి ఫ్లెక్సీలు నడుస్తూ వచ్చిన విజువల్స్ మనం చూసాం. మీరు వాటి గురించి డిబేట్స్ మీరు పెట్టరు, మీరంటే ఐ మీన్ సోషల్ మీడియాలో వాటి గురించి డిబేట్స్ జరగదు. మీరందరూ ఒకే ముసుగులో గుద్దులాట్లాగా మేమందరం కలిసే ఉన్నాం ఐక్యతగా మీరు చెప్తారు. ఇక్కడ మీకు 2019 ఎన్నికల సమయంలో పర్సనల్లీ నాకు తెలిసిన విషయం ఏంటంటే, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కోసం అల్లు అర్జున్ గారు ట్వీట్ చేశారు 2019 ఎన్నికల్లో. ఎందుకు ట్వీట్ చేశారు? అలవైకుంఠపురం సినిమా షూటింగ్ లో ఉన్నారు, చాలా బిజీగా ఉన్నారు, రాలేకపోతున్నాను, ఏమీ అనుకోతున్నాను, ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను, మరొక మారు అవకాశం ఉంటే మాత్రం వస్తాను నేను నంద్యాలకు అని చెప్పి ట్వీట్ చేశారు. ఎందుకంటే స్నేహ గారును శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి వైఫ్ ఇద్దరు చాలా మంచి స్నేహితులు. అయిన తర్వాత మీకు ఏమైందంటే, అప్పుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు గెలిచారు, అయిపోయింది. మొన్న ఎన్నికల్లో ఏమైందంటే, ఆ రోజు అల్లు అర్జున్ గారు ఆ రోజు ఖాళీగా ఉన్నారు, ఖాళీగా అంటే ఆ రోజు ఆయన డేట్ ఫ్రీగా ఉందని చెప్పి తెలుసుకుని, ఖచ్చితంగా నువ్వు ఆ రోజు మాట ఇచ్చావు కదా, ట్వీట్ చేసావు కదా, నువ్వు రావాలని తను పట్టుబట్టాడు. పట్టుబట్టిన నేపథ్యంలో అల్లు అర్జున్ గారు నంద్యాలకు వెళ్ళటం జరిగింది, భోంచేశారు, అభివాదం చేశారు. ఆయన ఎక్కడా మీకు వైసీపీ గురించి ఆ రోజు కానీ ఆ తర్వాత కానీ వైసీపీకి అనుకూలంగా ఏ రోజు అల్లు అర్జున్ గారు మాట్లాడారు, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గురించి మాట్లాడారు. మీకు ఇక్కడ నేను మరీ ముఖ్యంగా గుర్తు చేసేది ఏంటంటే, 2019 ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ గారు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి గురించి ట్వీట్ చేసిన విషయం అందరికీ తెలుసు. అదే అల్లు అర్జున్ గారు 2 కోట్ల రూపాయలు జనసేన పార్టీకి విరాళం ఇచ్చిన సంగతి జన సైనికులు ఎందుకు మాట్లాడరు, వాళ్ళు ఎందుకు ప్రస్తావించారు? మొట్టమొదట సినిమా పరిశ్రమ నుంచి, కుటుంబం నుంచి జనసేన పార్టీకి విరాళం ఇచ్చింది అల్లు అర్జున్. అంటే జన సైనికులే ఆ ప్రశ్నలు వేస్తున్నారని ఏం గ్యారంటీ? జన సైనికుల ముసుగులో కూడా కొంతమంది ఐడియాలు అనేవి సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక పార్టీ మీద ఒక విమర్శలు, ఒక వర్గం ఒక విమర్శలు కొనసాగుతా ఉంది. దానికి అనుకూలమైన సోషల్ మీడియా డ్రైవ్ చేస్తుందనే జరుగుతుంది. ఏదైనా కానీ ఆ ముసుగులో మెగా ఫ్యామిలీ మీద, అల్లు ఫ్యామిలీ మీద ఇది సామాజిక దాడిగా చూడాలి. ఎందుకంటే ఏ రోజు చిరంజీవి గారి గురించి ఎక్కడ వేసమెత్తు కూడా చిరంజీవి గారిని అసలు తగ్గించే ప్రయత్నం గాని, అటువంటి ఆలోచన గాని ఎప్పుడు అల్లు అర్జున్ గారికి లేదు. ఎందుకంటే ఆయన ఛత్రఛాయలో మేము ఎదిగిన వాళ్ళం, పెరిగిన వాళ్ళం. దానికి ససాక్ష్యంగా నేను ఇప్పటిదాకా ఎవరికి ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు ఎవరికి తెలియని విషయం ఏంటంటే, 2010లో నేను ఏ అల్లు రామలింగయ్య జీవిత చిత్రం ముగింపు లేని కథ రాశానో అది నేను రీప్రింట్ చేస్తున్నాను. అప్పుడు కేవలం 150-160 పేజీల్లో వచ్చిన పుస్తకం 260 పేజీలతో వస్తుంది. ఇప్పుడు A4 సైజ్ లో వస్తుంది. ఆ వర్క్ జరుగుతుంది. ఒకవైపు కంటితో ఎవరు చూడనటువంటి కొన్ని అత్యద్భుతమైన ఫోటోగ్రాఫ్స్ ఈ పుస్తకంలో పొందుపరచడం జరుగుతుంది. అల్లు అరవింద్ గారు ముందు మాట రాశారు, అల్లు అర్జున్ గారు బ్యాక్ కవర్ మ్యాటర్ ఇస్తున్నారు. ఎందుకు నేను చెప్తున్నానంటే, చిరంజీవి గారికి సంబంధించి ఎప్పుడు ఎక్కడ తాను నోరు జారినటువంటి సందర్భం కానీ, మాట తూలినటువంటి సందర్భం కానీ ఎప్పుడు లేదు. ఎందుకంటే చిరంజీవి గారు ఒక మెగాస్టార్ గా, ఒక శిఖర సమానుడిగా చిరంజీవి గారు ఉన్న సమయంలో మేమందరం ఆయన ఉద్ధృతిని, ఆ వైభవాన్ని చూస్తూ పెరిగినటువంటి వాళ్ళం. అంతే కదా, 150 సినిమాల చరిత్ర చిరంజీవి గారు, పట్టుమని 25 సినిమాలు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసేవాళ్ళు ఎవరు చిరంజీవి గారినో లేకపోతే ఇటు అల్లు అరవింద్ గారినో కనీసం అక్కడ కలిసే ప్రయత్నం కూడా చేయలేరు, కలవలేరు, ఎప్పటికీ కలవలేరు, దూరం నుంచి కూడా చూడలేరు. కానీ అల్లు అర్జున్ గారికి ఇబ్బంది జరిగిందంటే మెగాస్టార్ గారు వెంటనే స్పందించారు, వెళ్ళారు, నాగబాబు గారు స్పందించారు, వెళ్ళారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఈ బయట నుంచి చప్పట్లు కొట్టుకునే బృందాన్ని సోషల్ మీడియా ఎందుకని హైప్ చేస్తా ఉందంటారు? మరి చాలా మంచి ప్రశ్న జనార్దన్ గారు. ఇక్కడ ఇందాక నేను మీకు చెప్పినటువంటి నా సమాధానంలోని ఒక కొనసాగింపిస్తా. అంటే చాలా మందికి నొప్పి కలిగించేటటువంటి అంశం ఇది. మీరు ప్రధానంగా తెలుగు సినిమా పరిశ్రమకు తీసుకునేటప్పటికి తొలితరం స్టార్ హీరోలు చిత్తూరు నాగయ్య గారు, సిహెచ్ నారాయణరావు గారు ఉండేవారు. వారు బ్రాహ్మణ సామాజిక వర్గం. వారిని పక్కన పెడితే మీకు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఆ తర్వాత తరంలో కృష్ణ గారు, శోభన్ బాబు, వీళ్ళేంటంటే నలుగురు గుంటూరు కృష్ణా జిల్లాల నుంచి వచ్చినటువంటి కమ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. వీరితో పాటు ఏంటంటే సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, సెట్ ఆఫ్ డైరెక్టర్స్, సెట్ ఆఫ్ టెక్నీషియన్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ కూడా మెజారిటీ మీకు కమ సామాజిక వర్గం నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైందంటే, కృష్ణరాజు గారు కూడా ఫ్రమ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, బలమైనటువంటి కుటుంబ ఆర్థిక నేపథ్యం కలిగిన వారు కావడంతో ఆయన సొంతంగా నిర్మాణ సంస్థ నెలకొల్పి ఆయన తనకంటూ విజయాలు సాధించడంతో ఆయన కూడా
ఒక అద్భుతమైన స్టార్ గా ఆయన నిలదొక్కుకోవడం జరిగింది. ఇటువంటి ఒక పరిణామ క్రమంలో ఇదొక పరిణామ క్రమం అండి. ఇదొక పరిణామ క్రమంలో ఒక నెక్స్ట్ డోర్ నుంచి ఒక సాధారణ మధ్యతరగతి నుంచి ఒక యువకుడు వచ్చి కొణిదెల శివశంకర్ వరప్రసాద్ అనే అతను మెగాస్టార్ చిరంజీవి అయిన తర్వాత ఈ సామాజిక వర్గం నుంచి, అంటే వీళ్ళ సామాజిక వర్గం కాకుండా ఇంకొక సామాజిక వర్గం నుంచి, ఆ సామాజిక వర్గం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు. మీకు ఎవరికీ తెలియని అంశం ఏంటంటేనండి, ఇది చిరంజీవి గారు ఆయన హీరోగా అప్కమింగ్ స్టేజ్ నుంచి స్టార్డమ్ అందుకునే టైంకి ఒక నాన్ కమ్మ హీరో ఎవరైనా వస్తే, ఎందుకంటే అప్పటికి చంద్రమోహన్ గారని, నరసింహరాజు గారిని, బ్రాహ్మణ్, క్షత్రియ వీళ్ళందరూ హీరోలు అవ్వడానికి నిలదొక్క, హర్నాథ్ గారు రాజులు, రామ్మోహన్ గారు బ్రాహ్మణ్, ఇట్లా కొంతమంది ట్రై చేశారు హీరోలుగా స్టాండ్ అవ్వడానికి. కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సరిపోలా. అప్పటికి మానసికంగా సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి బ్రాహ్మణులు కావచ్చు, ఇతర సామాజిక వర్గాలు కావచ్చు, అట్లాగే ప్రేక్షక లోకంలో రెడ్లు కావచ్చు, ముస్లింలు కావచ్చు, ఈ బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, వీళ్ళందరూ అంటే ఒక నాన్ కమ్మ హీరో ఎవరైనా వస్తే అతను తమ ఫ్యామిలీ మెంబర్ గా ఓన్ చేసుకుందామనే టైంలో వచ్చినటువంటి హీరో చిరంజీవి గారు. ఆ చిరంజీవి గారు ఏమేమి చూపించారు? చిరంజీవి గారిలో ఒక ఆర్నాల్డ్ షివార్జీ నెగ్గర్ని చూపించారు, చిరంజీవి గారిలో నీకు బ్రూస్లీని చూపించారు, చిరంజీవి గారిలో ఒక సిల్వెస్టర్ స్టాలన్ చూపించారు. ఎంతమంది కలబోత చిరంజీవి గారిలో ఒక మైకేల్ జాక్సన్ చూపించారు. శ్రీకాంత్ గారు ఇక్కడ ఒకటి మనం గమనించాలి. ఆ మధ్య 4-5 సంవత్సరాల క్రితం అనుకుంటా ఒక ఎన్కౌంటర్ జరిగింది ఒక మన రాష్ట్రంలోనే. ఇక్కడ జరిగిన సందర్భం మీద పోలీస్ ఎన్కౌంటర్, దాని మీద కృష్ణమాది గారు స్పందించారు. ఏమని స్పందించారంటే, ఇప్పుడు ఈ పలానా ఎన్కౌంటర్ లో పలానా వ్యక్తిని చనిపోయాడు, పోలీసు ఎన్కౌంటర్ లో చనిపోయాడు, కానీ ఈయన పలానా వర్గానికి సంబంధించిన వ్యక్తి, కానీ ఈ రాష్ట్రంలో ఇన్ని అత్యాచారాలు జరిగినాయి, ఇన్ని మర్డర్లు జరిగినాయి, ఇన్ని కూనీలు జరిగినాయి, మొత్తంగా దీంట్లో ఏ ఒక్క ఓసీని కానీ ఈ అత్యాచారాలకు సంబంధించిన ఏదైతే దోషులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అంశాలు ఇంతకంటే నీచమైన ఘోరమైన ఎన్ని తప్పిదాలు జరిగినా, అత్యాచారాలు ఎక్కడ ఇతర వర్గాలకు సంబంధించిన, ఉన్నత వర్గాలకు సంబంధించిన ఎవరిని కూడా ఎన్కౌంటర్ చేయలేదు, కానీ ఎస్సీ వర్గానికి సంబంధించిన మా కుటుంబ సభ్యుడిని పలానా దాంట్లో ఎన్కౌంటర్ చేశారు అని చెప్పి మొన్న వేటయాన్ సినిమా అదే ప్రశ్నించారు. అవును. కానీ అల్లు అర్జున్ గారి సామాజిక వర్గానికి సంబంధించిన కాపు సంఘం నేతలు గాని, కాపు సంఘం ముఖ్యులు గాని దీన్ని సోషల్ యాంగిల్లో సామాజిక దాడిగా ఎందుకు ప్రశ్నించలేకపోయారు? దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ క్వశ్చన్. దీనికి టు బి కంటిన్యూడ్. చిరంజీవి గారి గురించి మాట్లాడుకుంటూ వచ్చాం కదా. చిరంజీవి గారి తర్వాత మీకు బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు అని చెప్పేసి మీకు దాదాపు పుంఖాలు 25 మంది దాకా మనకు కమ్మ హీరోలే కనిపిస్తారు తెలుగు సినిమా పరిశ్రమలో. ఈ సమయంలో మీకు ఏంటంటే చిరంజీవి గారి కుటుంబంలో నుంచి ఒక పవన్ కళ్యాణ్ వచ్చారు. ఈ కుటుంబంలో నుంచే దశాబ్దాల తరబడి ఈ కుటుంబం, అల్లు కుటుంబం ఏదైతే ఉందో, అల్లు రామలింగయ్య గారు కావచ్చు, అల్లు అరవింద్ గారు ఇక్కడి నుంచి అల్లు అర్జున్ వచ్చారు. మీకు ఇక్కడ ఏమైంది? చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ వచ్చారు. మీకు ఈ ఫ్యామిలీ మీకు యునైటెడ్ గా కనిపించింది అనుకోండి, యునైటెడ్ గా ఈ ఫ్యామిలీ ఉంది, వీళ్ళు యునైటెడ్ గానే ఉన్నారన్న విషయం తెలిసిందని అనుకుందాం కాసేపు. వాళ్ళు ఉన్నారు వాస్తవానికి. ఇది కనిపిస్తే ఏమవుతుందంటే, ఇంత పెద్ద ఫ్యామిలీలో, ఇంత పెద్ద కమ్యూనిటీలో మీకు ఒక చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు ఎంతమంది కనిపిస్తారు. మనం వరుణ్, సాయి తేజు, వైష్ణవ్ వీళ్ళ దాకా, అల్లు శిరీష్ దాకా మనం వెళ్ళొద్దు. ఫస్ట్ ఈ నలుగురు గురించి మాట్లాడు. ఈ నలుగురు 4 ఫేసెస్ ఈ కమ్యూనిటీ నుంచి 4 ఫేసెస్ 4 పిల్లర్స్ లాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కనిపిస్తే, ఇవాళ ఒక అల్లు అర్జున్ స్ట్రెంగ్త్ 2000 ఇండస్ట్రీలో పిల్లర్స్ గా ఉన్నారు. ఇప్పుడు ఇంకా జరగబోతుంది, అది కూడా జరగబోతోంది. ఏది ఇంకా స్ట్రాంగ్ గా అంటే 2009 నుంచి పోరాటం చేసుకుంటూ వస్తే ఇప్పుడు అది పూర్తి స్థాయిలో ఏమైందంటే ఒక పరిపక్వత, పరిపూర్ణత ఆ స్థాయికి వచ్చింది. రాజకీయంగా కూడా వస్తే ఇప్పుడు దీనికి అగ్ని గాజ్యంతో తోడైనట్టు అల్లు అర్జున్ కూడా అనేటప్పటికి ఏమైపోతుందంటే ఇది ఒక ఎవరు ఊహించినటువంటి ఒక మహాశక్తి, ప్రబల శక్తి అయిపోతుంది అన్నమాట. ఎవరు వీళ్ళని ఆపలేరు. ఇప్పుడు కులము, ప్రాంతము, తర్వాత వర్గము వేటికి సంబంధం లేకుండా అల్లు అర్జున్ అనే అతను ఎదిగాడు అన్న విషయం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అంగీకరించాల్సినటువంటి వాస్తవం. ఎందుకంటే హీఈస్ నాట్ ఓన్లీ సౌత్ ఇండియన్ స్టార్, హీఈస్ నాట్ ఓన్లీ తెలుగు స్టేట్ స్టార్. ఇవాళ అతను మొత్తం ఇప్పుడు బీహార్ వెళ్ళినా, ఉత్తరప్రదేశ్ వెళ్ళినా, వెస్ట్ బెంగాల్ వెళ్ళినా, అస్సాం వెళ్ళినా కూడా అతని గురించి మాట్లాడుతున్నారు. స్వయంగా మీకు అమితాబ్ బచ్చన్ గారు అతని గురించి మాట్లాడిన తర్వాత, ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి గురించి అల్లు అర్జున్ గారు ముంబై ప్రెస్ మీట్ లో మాట్లాడిన తర్వాత దాని తాలూకు విషయం ఏదైతే ఉందో అమితాబ్ బచ్చన్ గారికి కొంచెం ఆలస్యంగా తెలిసింది. మీ గురించి తన స్పీచ్ లో మాట్లాడాడని చెప్పిన తర్వాత అమితాబ్ బచ్చన్ గారు ఆయన ట్వీట్ ఏమైనా స్టార్ట్ చేశారంటే, అల్లు అర్జున్ గారు మేము మీ అభిమానులను ప్రారంభించారు. ఇక్కడ అమితాబ్ బచ్చన్ గారి సహృదయతకి, సంస్కారానికి శిరస్సు వంచి పాదాభివందనం చేయాలి. ఎందుకంటే అసలు అమితాబ్ బచ్చన్ గారి స్టేచర్ కి, అల్లు అర్జున్ గారి స్టేచర్ కి అసలు
సంబంధం లేదు. అట్లాంటిది అమితాబ్ బచ్చన్ గారు ఈ వయసులో 84 ఏళ్ల వయసులో ఆయన మొన్న కల్కిలో తన విశ్వరూపం చూపించినటువంటి వ్యక్తి అల్లు అర్జున్ గారు మేము మీ అభిమానులను ప్రారంభించారు ఆయన ట్వీట్. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పాలనుకున్నది స్క్రీన్ ప్రెజెన్స్, అంటే స్క్రీన్ మీద ఒక మ్యాజిక్ కేవలం తన హీరోయిజంతో చేయగలిగి మిగతా పాత్రల్ని కనిపించనివ్వకుండా సినిమా పూర్తి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పాత్ర మనల్ని వెంటాడుతూ చేసేటటువంటి హీరోలు ఎవరైతే ఉన్నారో ఇండియన్ స్క్రీన్ మీద, అటువంటి హీరో అమితాబ్ బచ్చన్ గారికి, అది అమితాబ్ బచ్చన్ గారికి అల్లు అర్జున్ గారిలో పుష్పలో కనిపించింది. ఇతను అట్లాంటి హీరో, ఇతను తన స్టామినాతో సినిమాని నడిపించేటటువంటి హీరో అన్న విషయం ఆయనకు అర్థమైంది.